వెజ్ మంచూరియా. ఏంటి తమ్ముడు ఈ వెజ్ మంచూరియా ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకొచ్చారా? అవునన్న, ఇది ఇంటికాడ రెడీ చేసామన్న. క్యాబేజీ, కార్న్ఫ్లవర్, మైదా ఇందులో యాడ్ చేసి అన్ని కలిపి వంటల కింద మంచి సలపునుగులు వేస్తారు, అలా వేస్తామన్న. దీన్ని సలపునుగులు ఎలా కలుపుకుంటారు? పిండిని అలా కలుపుకొని దాన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటారా? అదంతా డీప్ ఫ్రై చేసుకుని ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటాం. ఇక్కడ తెచ్చుకున్న తర్వాత ఇవన్నీ ఇంటికాడ రెడీ చేసుకుని వస్తామన్న. వచ్చిన తర్వాత కస్టమర్ వచ్చి అడుగుతారు కదా మంచిగా చేయమని. చేసినప్పుడు ఈ కారం ఈ కొత్తిమీర వేసి, అంటే వాటర్లో కారం ప్లస్ కొత్తిమీర యాడ్ చేసి ఇందులో వేసి దీని తగ్గ కారం, చికెన్ మసాలా, సాల్ట్, ధనియాల పొడి, పచ్చిమిరపకాయలు, క్యాప్సికము, క్యారెట్, బీన్స్, ఓకే, నెక్స్ట్ నెయ్యి, జీడిపప్పు, ఓకే, టమాటా సాసు, చిల్లీ సాసు, సోయా, వెనిగర్ వేసి అన్నీ వేసి ఇస్తామని. కోసం అంటే టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవ్వడానికి. అవునన్న, ఇంకా రుచిగా ఉంటే ఈ రెండిట్ల వల్ల కొద్దిగా ఇంకా టేస్ట్ పెరుగుతుంది. ఇంకా ప్లేట్ వచ్చేటప్పటికి తింటే 50, పార్సల్ అయితే 60. ఓకే, అవునయ్య. ఓకే, ఇది ఇందులో కస్టమర్కి వచ్చినప్పుడు చేసినప్పుడు పైన ఇది దాని మీద మంచూరియా ఇచ్చిన తర్వాత ప్లేట్ మీద దాన్ని వేస్తామనండి. జీడిపప్పు వేసి ఇస్తాం, ఈ సాస్ అన్నీ వేసి. ఓకే, ఇక్కడ తింటే ఎంత, పార్సల్ అయితే ఎంత? తింటే 50 అన్న, పార్సల్ అయితే 60 అన్న. ఓ 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. 10 సంవత్సరాలు. నీ వయసు ఎంత? నా వయసు ఇప్పుడు 21 అన్న. ఇంటి చదువుకోవట్లేదు నువ్వు? చదువుకుంటా, బిజినెస్ కూడా నేర్చుకున్నాను. చిన్నప్పటి నుంచే నాన్న కూడా వచ్చేసావు బిజినెస్ లోకి? అన్నయ్య నేర్చుకున్నాను ఇది. ఇక అన్నయ్య మనకి ఇది బండి మనకి ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు ఒక్కడే సొంతంగా చేసుకుంటున్నావా? అంటే సొంతం అంటే అన్నయ్య వాళ్ళది. ఇంకా మనం బిజినెస్ చేసుకున్నాను. అది ఇంకా చిన్నప్పటి నుంచి మనకి ఇదే అలవాటు. ఇంతవరకు చదువుకున్నాను. ఓకే, ఇది అడ్రస్ ఎక్కడ? వీరం పార్క్ గేట్ దగ్గర ఎంట్రింగ్ లో ఉంటుంది. భీమవరం వీరం పార్క్ పక్కనే. భీరమ్మ పార్క్ అంటే ఎవరైనా చెప్పేస్తారు. ఓకే, వెజ్ మంచూరియా బండి పేరు కూడా వెజ్ మంచూరియా. ప్యూర్ వెజ్ అన్న. ప్యూర్ వెజ్ ఉంటుంది మీ దగ్గర? ఓన్లీ ఇది ఒక్క ఐటమే దొరుకుతుందా? ఓకే, డైలీ కస్టమర్స్ నాకు ఉంటారు. అంటే రఫ్గా ఎంతమంది వస్తారు? వస్తారని ఒక 50 మంది అలాగా వస్తారు. అంటే ఎక్కువ మనకి ఏంటంటే పార్సల్ ఎక్కువ పార్సిల్స్ వెళ్ళిపోతాయా? ఎక్కువ వెళ్తాయి, ఎందుకంటే మనం ఇచ్చేది క్వాంటిటీ ఎక్కువైనా. అంటే పార్సిల్ అయితే దీంట్లో ఇస్తారా? ఇదైతే ఎంత? 50 రూపాయలు. 60 రూపాయలు అన్నీ. 60 రూపాయలు. ఇదైతే 50 రూపాయలు అన్నీ. ఇక్కడ తింటే ఇది 50 రూపాయలా? ఓకే, అంటే మనకి పార్సల్ ఎక్కువ వస్తాయి. అంటే నాకు డైలీ కస్టమర్లు కూడా ఉంటారు. అదొకటి. నెక్స్ట్ ఏంటంటే మన దగ్గర టేస్ట్ బాగుంటుందని చెప్పి మన దగ్గరికి ఇంకా తెలుసుకొని పలానా వీరం పార్క్ దగ్గర బండి ఉంటుందని చెప్పి మన దగ్గరికి వస్తాం. టైమింగ్ సాయంకాలం 4 అని. సాయంకాలం 4 to 10. సాయంత్రం 4 నుంచి నైట్ 10 దాకా ఉంటారు. డైలీ ఉంటారా? డైలీ ఉంటుందండి మనకి. ఓకే, అది సండే అని కూడా సెలవు ఉండదు, ప్రతిరోజు ఉంటుంది. బొమ్మన బయట ఏమన్నా ఆర్డర్ కావాలన్నా ఏమన్నా కావాలన్నా మనకు ఫోన్ చేసి మేము వచ్చి వాళ్ళకి మాట్లాడి చేస్తాం. ఆర్డర్ కూడా ఏమన్నా చేయమంటే అది కూడా చేస్తాం. దగ్గర ఓన్లీ వెజ్ ఒకటే ఉంటుందా? అంటే మన దగ్గర ప్యూర్ వెజ్ అని ఎప్పటి నుంచే మాకు తెలుసున్నా కాడి నుంచి మేము ఇదే చేసామన్నా. అంటే అది ఏమన్నా ఒకవేళ నాన్ వెజ్ అన్న కావాలంటే ఆర్డర్లు చేస్తాం తప్పించి ఇక్కడ బండి దగ్గర అమ్మం. నాన్ వెజ్ కూడా అమ్ముతారు కాకపోతే ఏంటంటే అది ఆర్డర్ బట్టి. అంటే ఇక్కడ బండి దగ్గర అమ్మం, ఎందుకంటే ఇక్కడ టెంపుల్ ఉంది కదండి, దానివల్ల ఇక్కడ అమ్మనేవారు. అంటే ఎప్పుడో జరిగిన చిన్న మిస్టేక్ వల్ల ఇక్కడ అమ్మనేవారు. ఏంటంటే మా దగ్గర ప్యూర్ వెజ్ ఉంటుందండి. వెజ్లో అయితే చికెన్, చేప, ప్రాన్స్, అంటే పకోడియా అవన్నీ ఎలాగే రెడీ అవుతాయి అన్నీ కూడా. దాంట్లో కూడా కార్న్ఫ్లవర్, మైదా అవన్నీ వేసి కారం అవన్నీ వేసి యాడ్ చేస్తాం. ఎవరైనా మీకు కావాలని ఫోన్ చేసి అడిగితే ఇంటి దగ్గర ప్రిపేర్ చేస్తారు? ఇక్కడైతే అమ్మరు? ఇక్కడైతే అమ్మమండి. ఇక్కడ ఈ మొత్తం ఇలా అందరూ అంతే నాన్ వెజ్ ఎవరు అమ్మరా? నాన్ వెజ్ ఉండదండి, ఓన్లీ ప్యూర్ వెజ్.
ఇంకా సాసులు ఉన్నాయి కదా, ఏం సాసులు? అంటే ఇవన్నీ పైన కొద్దిగా షాప్ అనేది స్టవ్ కోసం పెట్టారు. పెట్టామన్న ఇవన్నీ. ఓకే. టమాటా సాసు, సోయా, అంటే ఇవన్నీ అనేటప్పటికి ఇందులో వేస్తామన్న, మంచూరియాలో యాడ్ చేస్తాం ఇవన్నీ. ఈ 4 అవి ఏంటంటే షో బండి ఆంతం గురించి పెడతాం. ఇది మా దగ్గరికి వచ్చిన కస్టమర్లు కూడా బాక్స్ తెచ్చుకుంటారన్న. బాక్స్ తెచ్చుకొని మన దగ్గరికి బాక్స్లో పార్సల్ తీసుకెళ్తారు. ఓన్గా వాళ్ళ బాక్సులు తెచ్చుకుంటారా? మామూలుగా అయితే దీంట్లో ప్యాక్ చేస్తాం. ఓకే. ఏంటంటే మనకు దగ్గరికి వచ్చినప్పటికి ఇలా తెచ్చుకుంటారు మన దగ్గర. బాక్స్ తెచ్చుకొని చేస్తాం. వెరీ గుడ్. ఇప్పుడు వాటర్ చేసినప్పుడు వాటర్ వేస్తామని. ఓకే. అంటే ఇందులో కలిసేది ఏంటంటే కారం, కొత్తిమీర కలుపుతుందని. అంతే. ఫస్ట్ వాటర్ వేసుకున్న తర్వాత మంచూరియా వేస్తాం ఇందులో. ఓకే. అంటే వాటర్లో. ఓకే. వాటర్లో వేసిన తర్వాత ఇచ్చి కారం. ఇది ఇప్పుడు ఎంత చేస్తున్నా తమ్ముడు? 50 రూపీస్. 50 రూపీస్. దాంట్లో కారం. ఓకే. కారం, చికెన్ మసాలా, సాల్ట్, ధనియాల పొడి, పచ్చిమిరకాయలు, క్యారెట్ అని, పచ్చిమిర్చి, క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్ ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇది వెనిగర్, సోయా సాసు, చిల్లీ సాసు, టమాటో సాస్ వేసుకొని కలుపుకోవాలి. ఆ వాటర్ లాక్కునేంత వరకు కూడా వాటర్ బాగా అబ్జర్వ్ అయిపోవాలన్న. అయిపోయేంత వరకు థిక్గా రావాలా. వచ్చిన తర్వాత జీడిపప్పు వేస్తాం అన్న పైన. ఓకే. జీడిపప్పు, నెక్స్ట్ నెయ్యి కూడా వేస్తాం అన్న. కొద్దిగా నెయ్యి వేసి, నెయ్యి టేస్ట్ కోసం. టేస్ట్ అని అంటే టేస్ట్ అనేది పెరుగుతుంది అని చెప్పి అందులో నెయ్యి కూడా అనేది వేస్తాం. ఎంతసేపు బాయిల్ అవ్వాలి? దగ్గరికి ఒక 5 నిమిషాలు అన్న, 5 మినిట్స్ అన్న. కస్టమర్కి స్పైసీ కావాలంటే స్పైసీ, నార్మల్గా కావాలంటే ఎలా కావాలంటే అలాగనే. అంటే స్పైసీ అన్నారంటే పచ్చిమిరకాయలు కొద్దిగా కారం యాడ్ చేస్తే ఎక్కువ. లేదు లిమిట్గా చేయమంటే చిన్నపిల్లలు వస్తారు కదా, వాళ్ళకి వచ్చినప్పుడు కొద్దిగా కారం తక్కువ చేస్తాం. ఓకే. అయిపోయిందా తమ్ముడు? అయిపోయింది. ఓకే. దీన్ని పార్సల్ చేసి ఇచ్చేయడమేనా? దీన్ని ఇంకా కప్పులో వేసి ఇచ్చేయడం. ఈ పైన ఆనియన్స్ లైట్గా సాస్ వేసి ప్యాక్ చేసి ఇచ్చేస్తున్నాను. ఓకే. తమ్మి టేస్ట్ ఎలా ఉందిరా? సూపర్ ఉందనే. రోజు వస్తావా? రోజు వస్తా. బాగుందా? రేట్ ఎలాగా? రేట్ 250 రూపీస్ అండి. 250 రూపీసా? 50 రూపీసా? రోజు ఎన్ని తింటావు ఇలాగా వచ్చి? ఒకటే. ఏం చదువుతున్నా? 9th క్లాస్. ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా? ఎక్కడ? బ్యాంక్ కాలనీ. ఇంతకీ అడ్రస్ ఎక్కడ? ఇది ఈ స్టాల్ అడ్రస్ ఎక్కడ? బేరం పార్కు, భీమవరం. అంతేనా? మీది భీమవరమేనా? ఓకే. క్యారీ ఆన్.